ఒరే 402 402 ఏంటి డబ్బా 402 వీడికి ఉద్యోగం ఇచ్చిన నా కొడుకు దేవుడు 402 అంట 402 పట్టుకుని ఏడే ఉండ ఆడకెళ్ళా అరే ఇట్రా సోమతులూరులో సొరకాయలు రాజేస్తున్నాడు వీడు వీళ్ళు పట్టుకొచ్చా ఏ ఊరు ఏ ఊరు ఏ ఊరు మూలుపూరా నలుగులూరు అంట ఇంక నాయో నవ్వులూరు అని చెప్పలా అరే ఈయన దగ్గర పట్టుకో పట్టుకో ఎవరు ఎవరు ఇక్కడ అరిచింది ఎవరు 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 మాట్లాడరే మనుషులు ఉన్నారమ్మా ఇక్కడ అసలు నీవు విన్నది ఆడపిల్ల కేకేనంటావా లేదయ్యా 8:30కి వచ్చిందా పెనాకిని కోత అదనుకున్నావేంది అరే ఆడపిల్ల అరిస్తే అర్థం ఏమై ఉంటది ఆడమాటల వారికి అర్థాలే వేరని అలనాటి కవి అన్నాడు ఎవరు అలాంటిది ఆడపిల్ల అరిస్తే అర్థం ఏమైంటుందంటావు ఎత్తుకో ఎతుకుతో దొరకందంటే ఏది లేదు ఎత్తుకో ఇదిగో ఓహో పిల్ల రసగుల్లా వాడు అట్టే వెళ్ళాడు ఎవడాడు వాడే ఆ దుర్మార్గుడు ఆడపిల్లవాడు వెళ్ళపోయా గోలవాడు తెలియదు వాడి పేరే దుర్మార్గుడా ఆగురవుడియా చాగురవుడియా చెప్పు ఎటెళ్ళాడు నా యాలి ఎరగదీసి మక్కలే బొక్కలో దిగుతా పచ్చి నెత్తులు తాగే రాక్షసుడు వాడు విన్నానని చెప్పే ఆ మాట ఇటో గట్టి వెళ్ళిపోయే వాళ్ళంగా నేను కేకేసా పోలీసులు అంటే పెద్ద బోటు వాళ్ళు అనుకున్నావా ఈ పోలీస్ స్టేషన్ మొత్తం మీద నా అంత పోటుగాళ్ళు లేడు తెలుసా అబ్బా అదే ధైర్యవంతులం వామ్మో ధైర్యం అంటే గుర్తొచ్చింది మొన్న మల్లెబాళ్ళు గుంపులు గుంపులుగా జనాన్ని కోతులు కరుస్తుంటే వాడిని పట్టించి ఎక్కడో వదిలేశాం అక్కడే అందులో ఒకటి మఠంలో బావిలో పడిపోతే దాన్ని రక్షించానని లోకయ్య చింతయ్య శేవరియ నాకు సన్మానం చేశారు డామేజ్ సెంటర్లో నీకేం తెలుసు చెప్పు అది ఎటెళ్ళాడు చెప్పు అమ్మా యాళ్ళేం అసలు ఏమి జరిగిందో వివరంగా చెప్పమ్మా ఇటు చూడు చెప్పు రాకానే దుర్మార్గుడు నన్ను బలవంతం చేయబోయాడు చేశాడా చేసి వెళ్ళిపోయాడా చెయ్యబోయాడు రాస్కల్ ఏమిట్రా మతి లేని బాగుడు అదేలామా ఏమన్నా చేసాడు ఏమన్నా అనేసి అన్నాడు నువ్వు ఆడి జోలికి ఎందుకు పోయా ఆడు మొన్నే సీసీ కెమెరాలో దొరికాడు నేను చెప్పా నిన్ను వాడు ఎలా బలవంతం చేశాడో చెప్తే ఎఫ్ఐఆర్ రాసుకోవాలిగా నోరు మూసాడా చేయి పట్టుకున్నాడా నడుము పిసికాడా పిసికాడా అదేనమ్మా కేసు గురించి డీటెయిల్స్ చెప్పన్నాం అంతే ఛీ ఆపండి మీరు అసలు పోలీసులేనా ఏ కుక్కల మీద నీకు విశ్వాసం లేదా నీ కంటికి కుక్కలా? నీ కంటికి నీట్ గా కనిపించట్లేదా లోపల పన్ని పైన కోటు అదేనా అదే పోలీసు కుక్కలం
వాసన బట్టి ఊపిరిలాగే రక్షక పటులం. అసలు మీకు ఉద్యోగాలు ఇచ్చింది ఎవర్రా బాబు? ఉండాలమ్మా, పెద్ద అడ్డగాడిదాడు ఆడు. ఆడే ఉన్నాడు ఆడు. 6,000 లంచం తీసుకుని మరీ ఇచ్చేయాలే ఉద్యోగం. మొహం చూడు ఎట్టుందో. సరిపోయింది. మీకు రిపోర్ట్లు ఇచ్చే బదులు ఏ చెట్లు చివరకు చెప్పుకుంటే మంచిది. మా ప్రతాపాల సంగతి మా ప్రతాపాల సంగతి నీకు తెలిసినట్టు లేదు. 4:30 తెలుసా? పోలీస్ స్టేషన్ లో మా అంత దమ్మున్న మనగాడు లేడు. బియ్యం కట్టాయి దెబ్బకే. అమ్మాయి ఇవన్నీ కాదులే కానీ అది చెప్పవచ్చు. ఇట్రా, ఈ చెట్టు చాటున పూట చాటున ఏంది అదే 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 ఏంది? అదే ఏమండే? సంగో దున్న చిన్న మనకు వదిలిపెడితే ఏయ్ ఏయ్, ఏం కావాలా? వాడిలే నువ్వు ఇట్రా. వచ్చిందండి వయ్యారి. వయ్యారంట. ఏ ఊరు మీది? ఈడు నన్ను అన్నంత ఇట్లా నీళ్లు తాగని ఇట్లా సాధులు అంటున్నారు. ఏ ఊరు అన్నీ అర్థం కావట్లే నాకు. తారుదూరా మొహం కూడా తారులాగా ఉన్నదంలే. తారుదూరు అంట. ఇక్కడ నుంచి కదిలే కేసు ప్రసక్తే అంతా లేదు. చూడండి, ఇక్కడ నుండి కదలనీయం, మేమే కదలం. స్టేషన్ నడు ముందర. స్టేషన్ కా? అదే అతారింటికి. నేను ఎందుకు రావా స్టేషన్ కి? ఎందుకా? ఆడపిల్ల ఒంటరిగా పార్కులు తిరగటం మొదటి నేరం. అనవసరంగా కేకలు పెట్టి మమ్మల్ని ఇక్కడ దాకా రప్పించడం రెండో నేరం. అసలు మీ వాలకం చూస్తుంటే అసలు నీ వాళ్ళకు ఎట్టుండా చెప్పనా? ఆ ఇత్తడి బిందులు లోపల పెట్టావా? ఈ అమ్మాయిని చూస్తుంటే నాకు అనుమానం వస్తుంది. నువ్వు ఆ రాక్ కాగానే ధనమంటలకు కూడా చెప్పు. నీళ్ళగా నువ్వు బియ్యపు డబ్బా తాళం వేయి, తల్లి అడిగి దండం పెడతాను. 1500 అవుతుంది. నిన్ను కాలే. అబ్బా ఆపండి రా బాబా మీ సొల్లు వాగు. పోలీసులని పేరు పెట్టుకొని మీరే పోలీసులు రా బాబు. ఆపదలో ఉన్న వాళ్ళని రక్షించడం చేత కాదు. అడ్డమైన ప్రశ్నలు అన్ని చెప్పి నా తల తింటున్నారు కదరా. బాగా నిలబడతారు, కొనుక్కుంటారు లిప్టిక్లు. అవి మూసుకుని ఊరకు ఫోన్లు మాటకాని అంటారు. ఎవడో రేపు చేస్తారు, మమ్మల్ని నిద్ర లేపుతారు. ఇది మీ తంత. అదే మాతో ఏదైనా సావాసం చేస్తే ఒక పాట అమ్మాయి ఒక చిన్న ఏమవుతా కదా. నేను మా స్థానంలో రౌడీ వేదలు వచ్చారో అనుకో, వాళ్ళు నిన్ను చూశారో అనుకో, ఏం చేస్తారో తెలుసా? రేపు చేస్తారమ్మా. మానభంగం చేస్తారు. ఇదేంద్ర సురసుర అంటుంది. అప్పుడు నీ పేరు ఈనాడు పేపర్లో పెద్ద పెద్ద అక్షరాలతో ఇద్దరు యువకుల మధ్య నలిగిన గులాబీ అని వేస్తారమ్మా. అదే టీవీ స్కూల్లో కింద నీ పేరు వస్తూనే ఉంటుంది, వస్తూనే ఉంటుంది, వస్తూనే ఉంటుంది. నేనెందుకు చెబుతున్నానంటే విను. ఇలాంటి క్వశ్చన్లు కోర్టులో లాయర్ గారు 1,00,000 ప్రశ్నలు అడుగుతాడు. నువ్వు ఆ ప్రశ్నలకు సమాధానం చెప్పలేక తెగమగా పడిపోతావు. ఇవన్నీ చెప్పలేక మకటికా తికమక పడతావు. కాబట్టి ఇప్పుడు తమరు ఏమంటారు చెప్పండి. ఏమండి, కేసు లేదు, అది లేదు, ఏది లేదు. మా
ఒక చిన్న మాట పాడామనుకో ఇటు పడి ఇటు పరార్ సాతులు మీది సాతులూరేనా దొంతులూరా దాని పక్కన మొన్నంగా కొల్లిపారా ఇట్రా ఇట్రా ఇది మళ్ళల